పెళ్ళైన తర్వాత అత్తమామల్ని చూసుకోరు. అటు అమ్మాయి సైడ్ అయినా గానీ, ఇటు అబ్బాయి సైడ్ అయినా గానీ. ఎప్పుడొచ్చారు ఇక్కడకు? ఇప్పుడు 7 సంవత్సరాలు నేను. ముగ్గురు కొడుకులు చనిపోయి ఒక కొడుకుండే. వాడు ఇది మెడల ఎండిది గొలుసుండే దాంతోటి ఉరి పెట్టిండు నీకా? నాకు. అప్పుడు అత్తమామలకి ఎన్ని రైట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి? నెలవారీ ఖర్చులు గానీ, అవి గానీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ వీళ్ళకి పెట్టేస్తారు. వాళ్ళ దగ్గర ఏముండవు. కానీ పట్టించుకోరు. కోడలు ఇంటికి రానిది. అప్పుడు ఎలాంటి సొసైటీలో జరిగేది ఏంటంటే ప్రజెంట్ ఒక 10 years నుంచి జరిగేది. పెద్దవాళ్ళు ఇంటికి పెద్దవాళ్ళేమో వాళ్ళ అంతా ఎఫర్ట్స్ అన్నీ ఫ్యామిలీకి పెడతారు. ఎర్నింగ్స్ అన్నీ ఫ్యామిలీకి ఇస్తారు. పిల్లల పేరు మీద ఆస్తి కొంటారు. పిల్లలేమో ఓనర్స్ అవుతారు. వీళ్ళు బాగా సీనియర్ సిటిజన్ అయ్యి 60 years 70 years వచ్చేసేపటికి పిల్లలేమో పట్టించుకోరు. కొడుకు పట్టించుకోరు, కోడలు పట్టించుకోరు. మంచివాళ్ళు అయితే పర్వాలేదు. అలాంటి సందర్భంలో ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయనే ఉద్దేశంతో ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉంది. సీనియర్ సిటిజన్స్ యాక్ట్లో ఆర్డీఓకి పవర్స్ ఇచ్చారు. ఆర్డీఓ దగ్గర మీరు పిటిషన్ పెట్టుకున్నా, రిప్రజెంటేషన్ పెట్టుకున్నా, త్రూ అడ్వకేట్ కోర్టులో లాగానే కేసు వేసుకున్నా సరే వాళ్ళు పిలిపిస్తారు. కొడుకుని వాళ్ళని పిలిపిస్తారు. పిలిపించి మీకు అన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆర్డర్ కూడా ఇస్తారు. ఆర్డర్ కెన్ ఇంప్లిమెంట్. గుడ్ పాయింట్ సార్.